ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ భూమి మీద ఈ విధముగా ఆయన మాటలు ఆలకించే ఈ గొప్ప ఉన్నతమైన సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి కొద్ది సమయం ఈ సమయంలో మన శత్రువులను మిత్రులుగా మార్చువాడు అనే అంశం మీద కొద్ది దేవుని మాటల వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయా మీ నామంలో 2-3 ఎక్కడ కూడిందరో వారి మధ్య ఉందని సెలవిచ్చిన ప్రభువా, మీ నామంలో తండ్రి ఈ టీవీ ముందు కూర్చొని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే దర్శించిన ఆయన బలపరచండి. అయ్యా, అన్ని విషయాల్లో గొప్ప విజయముని బిడ్డలకు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేని బిడ్డలారా, మన శత్రువులను మిత్రులుగా చేయవాడు అనే అంశం మీద దేవుని కొద్ది మాటలు మన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేని బిడ్డలారా, ఈ వాక్యానికి వెళ్ళే ముందుగా శత్రువు అనే మరి ఈ విషయాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే, ఈ భూమి మీద మనుషులమైన మన అందరికీ కూడా, ప్రతి మనిషికి కూడా దేని బిడ్డలారా శత్రువులు ఉన్నారు. శత్రువు అనేవాడు ఉన్నాడు. దేని బిడ్డలారా, ఆది కాండము నుంచి కూడా మరి ఏదెను తోటలో ఆదాము అవ్వకు మొట్టమొదటి బద్ధ శత్రువు, వారిని పూర్తిగా వారి ఆత్మలను చంపివేసిన, దేవునికి శాశ్వతముగా దూరము చేసిన ఒక భయంకరమైన శత్రువు, మానవ నేత్రాలకు, ఈ మట్టి నేత్రాలకు కనబడని శత్రువు ఎవరు అంటే సాతాను. మనందరికీ వాడు శత్రువే. వాడు ఎప్పటికీ శత్రువే. వాడు దేవునికి మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, దేవుని కంటే తాను ఎప్పుడైతే గర్వంతో హెచ్చించుకున్నాడో, దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దేవుని మీద తిరుగుబాటు చేయడమే కాకుండా, దేవుని పోలికలో దేవుని స్వరూపములో చేయబడిన మనకు, దేవుడు ఎంతో ప్రేమించిన మనకు కూడా వాడు భయంకరమైన శత్రువుగా మారిపోయాడు. అయితే శత్రువు ఉన్నాడని, శత్రువు దాడి చేస్తున్నాడని మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు మన మీద విరుచుకుపడుతున్న మన శత్రువు కంటే మన దేవుడు, మన తండ్రి గొప్పవాడిగా ఉన్నాడు. దేవుని శక్తి ముందు శత్రువు శక్తి నిలవలేదు. దేవుని శక్తి ముందు దేని బిడ్డలారా శత్రువు ఏమాత్రము కూడా గెలవలేడు. మన దేవుని జ్ఞానం ముందు శత్రువు జ్ఞానం ఏమాత్రము పనిచేయదు. మన దేవుని యొక్క మార్గాల ముందు శత్రు మార్గాలు ఏమాత్రమూ పని చేయలేవు. వెలుగనే మన దేవుని ముందు చీకటి అనే శత్రువు, అపవాదనే శత్రువు ఏమాత్రము నిలబడలేరు. దేవుని ప్రియమైన బిడ్డలారా, సత్యము అనే మన యొక్క దేవుని ముందు అసత్యాన్ని, అబద్ధాన్ని మరి సృష్టిస్తున్న సాతాను యొక్క అబద్ధం ఏమాత్రము కూడా నిలబడలేదు. దేని బిడ్డలారా, దేవుడు సత్యవంతుడు, జీవం కలిగిన వాడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, మహా వివేచన కలిగిన వాడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకు పరిమితి అనేది లేదు. సాతాను శక్తికి పరిమితి ఉంది. సాతాను సర్వాంతర్యామి కాదు, సర్వోన్నతుడు కాదు, సర్వజ్ఞాని కాదు. సాతాను ఏమాత్రము కూడా దేవుని గుణగణాలు కలిగిన వాడు ఏమాత్రము కాదు. వాడు కేవలము ఒక దేవదూత మాత్రమే. మరికొద్దిమంది దూతలను కూడా వాడు వశం చేసుకొని వాడి వైపు త్రిప్పుకొని దేని బిడ్డారా వాడితో పాటు గెంటివేయబడ్డారు. వారు కూడా ఇక ఒకే నిర్ణయానికి వచ్చారు. ఇక ఎలాగో మనం చేసిన పాపాన్ని బట్టి మనకు అగ్ని జ్వాలే ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు విధిస్తాడు కనుక, ఇంక ఎలాగో మన జీవితం పోయింది కాబట్టి పోతూ ఆయన బిడ్డలైనా కొద్దిమందిని బాధ పెట్టి పాడు చేసి మనతో పాటు ఈడ్చుకెళ్ళిపోదాం, అగ్నిగుండానికి తీసుకెళ్ళిపోదామనే దురాలోచనతోనే వారు ఉన్నారు. అయితే దేని బిడ్డలారా, ఎటువంటి శత్రు సమూహాలు మన ముందు ఉన్నా సరే మన దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడిగా ఉన్నాడు. దేని బిడ్డలారా, దేవుని శక్తిని గురించి తెలియక, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికలు తెలియక శత్రువు చేసే దాడినే మనం ఆలోచన చేసి ఎక్కువగా భయపడుతూ ఉంటాం. కానీ దేని బిడ్డలారా, శత్రువు మన ముందు నిలబడలేడు. ఎందుకంటే మనకు విజయాన్నిచ్చే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న సమస్తమైన చీకటి శక్తుల కంటే శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన
దేవతల కంటే శక్తిమంతుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉండే సమస్తమైన ఆత్మశక్తుల కంటే ఆయన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు ఆయన. కనుక ఆయన సర్వశక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. దేని ప్రియమైన బిడ్డలారా, ఆయన నామంలో ఎంత అధికారం ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో అది ఒకసారి మనం గ్రహించినట్లయితే మన జీవితాలు ఒక ఉన్నతమైన రీతిలో మారిపోతూ ఉంటాయి. ఓ నా సహోదరుడా, సహోదరి, నీ శత్రువు సాతాను అనే విషయాన్ని మర్చిపోవద్దు. అయితే సాతాను మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వాడిని ఓడించేశారు. సాతాను అనే శత్రువుని యేసుక్రీస్తు ప్రభు వారు పూర్తిగా ఓడించేశారు. ఆయన ప్రాణం పెట్టి వెల చెల్లించి మనలను ఆ శత్రు బంధకాల నుంచి విడిపించేశారు. దేని బిడ్డలారా, అపవాది క్రియలను లయం చేయడానికే, ఆ శత్రు బంధకాల నుంచి మనలను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మనకు విజయాన్ని ఇస్తున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేని బిడ్డలారా, మరి రెండవ శత్రువు ఎవరు అంటే మనందరికీ తెలుసు, శరీరం. మన శరీరమే మన శత్రువు. ఎందుకంటే ఆదాము అవ్వమ్మ ఎప్పుడైతే ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్ష ఫలాలు తిన్నారో అప్పటి వరకు మంచిగా పరిశుద్ధంగా మరి చంటి బిడ్డ వంటి తత్వం కలిగిన మరి ఆ యొక్క మనసు కలిగిన బిడ్డలుగా ఉన్న ఆదాము అవ్వమ్మ ఎప్పుడైతే వారు తినకూడదన్న ఫలాలు తిన్నారో వారి శరీరం పూర్తిగా ఇచ్చలతో నిండిపోయింది. అది దేవుడు పెట్టిన ఇచ్చలు కాదు. దేని బిడ్డలారా, భార్య భర్త అనే ఆదాము అవ్వమ్మల మధ్య దేవుడు పెట్టిన పరిశుద్ధమైన ఆకర్షణ వేరు, పరిశుద్ధమైన ప్రేమ వేరు, పరిశుద్ధమైన కలయిక వేరు. మరి పరిశుద్ధమైన ఆ బంధం, ఆ యొక్క అనురాగం, ఆ ప్రేమ, ఆ సంతోషం అది వేరు. అది దేవుడు భార్యాభర్తకు మాత్రమే ఇచ్చేది. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వలో దేని బిడ్డలారా సాతాను మరి శరీర ఇచ్చలు అనే విత్తనాలు నాటేశాడో, ఈ మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షఫలాల ద్వారా వాడిలో ఉండే సమస్త దుర్గుణాలను, దుష్టత్వాన్ని ఎప్పుడైతే వాడు ఆ శరీరంలోకి తీసుకొచ్చేసాడో మానవులు శరీర సంబంధులైపోయారు. కార్నల్ మైండ్ అంటే శరీర సంబంధమైన మనస్సు మనిషికి వచ్చేసింది. శరీరం ఒక శత్రువు మనకు. శరీర సంబంధులు దేవునిని సంతోషపరచలేరు. శరీరాన్ని గురించి ఎలాగ సంతోషపెట్టాలనుకునే వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. శరీర సంబంధులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు. శరీర సంబంధమైన మనస్సు మరణము, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అవేమనగా అని ఒక లిస్టుని దేవుడు మనకు చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ద్వేషం, పగ, అసూయ, కలహం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఒక లిస్టుగా అక్కడ చాలా సుమారు ఒక 10-14 కార్యాల వరకు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఓ నా సహోదరుడా, సహోదరి, శరీర సంబంధమైన కార్యాలు మనం శరీర సంబంధులుగా బ్రతుకుతున్నామా, లేక అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నామా, లేక లోక సంబంధులుగా బ్రతుకుతున్నామా? ఒకసారి మనమే ప్రశ్నించుకోవాలి. లేక దేవుని ఆత్మచేత నడిపించబడే పరిశుద్ధాత్మ సంబంధులుగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనం నిర్ధారణ చేసుకోవాలి. ఓ నా సహోదరుడా, సహోదరి, దేవుడు మంచివాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన చాలా మంచివాడు. శరీర సంబంధమైన మనస్సు మరణము గనుక, ఆత్మ సంబంధమైన మనస్సు జీవము గనుక తన పరిశుద్ధాత్మను మన కోసం ఇవ్వడం కోసమే పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్మను డైరెక్ట్గా పంపించవచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు పంపించడం? యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించకుండా డైరెక్ట్గా పరిశుద్ధాత్మనే పంపించేయచ్చు కదా. అంటే యేసును పంపించకపోతే, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాల కోసం శిలువ మీద ప్రాణం పెట్టకపోతే పాప ప్రాయశ్చిత్తం లేదు. మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. తర్వాత ఆ మానవుడు పాపం చేయకుండా పాపాన్ని జయించాలి అంటే, శరీరాన్ని జయించాలి అంటే, సాతాన్ని జయించాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి కనుక, ఆత్మచేత నడిపించబడాలి కనుక దేవుని ఆత్మ కావాలి. కనుక దేవుడే తన ఆత్మని లోకానికి పంపించాడు, మనలోకి పంపించాడు. తన ఆత్మ ద్వారా మనలో కావలసిన దీర్ఘశాంతం దయచేస్తున్నాడు, విజయాన్ని దయచేస్తున్నాడు, పరిశుద్ధ జీవితాన్ని దయచేస్తున్నాడు, కావలసిన ప్రార్థన జీవితాన్ని దయచేస్తున్నాడు, కావలసిన విశ్వాసాన్ని దయచేస్తున్నాడు. దేని బిడ్డలారా, దేవుడు ఎంత మంచివాడో ఒకసారి ఆలోచన చేయండి. మన బలహీనతలు ఎరిగిన దేవుడు మనలను బలపరచాలని, మన బలహీనతల్లో నుంచి మనలను లేవనెత్తాలని తన ఆత్మనే మనలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఆయన తన విధులను, ధర్మ విధులను మన హృదయం అనే పలక మీద వ్రాశాడు. ఆయన
తన ఆత్మ ద్వారా. ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మీరు భయపడద్దు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు నీ దేవుని ప్రియమైన బిడ్డారా, అయితే మొదటి శత్రువు సాతాను, రెండవ శత్రువు ఈ శరీరం అని, ఇక మూడో శత్రువు లోకం. మనందరికీ తెలుసు, ఈ లోకస్తులు లోక విషయాల మీద మనసు ఉంచుతారు. లోకం యేసయ్యను ఎరగలేదు కనుక, మరి యేసయ్యను ద్వేషించింది కనుక మనలను ద్వేషిస్తారు. మనం లోకంలో ఉన్నాం కనుక దేని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను లోకంలో నుండి ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకున్నారు కనుక ఈ లోకం మనలను ద్వేషిస్తుంది. అలాగే లోకంలో మనకు కొన్ని శ్రమలు వస్తాయి. వచ్చినంత మాత్రాన మనం పాపులం కాదు, వచ్చినంత మాత్రాన మనం చెడ్డవారం కాదు. శ్రమలు మనలను సంపూర్ణులుగా చేస్తాయి. శ్రమల ద్వారా దేవునికి దగ్గర అవుతాం, శ్రమల ద్వారా తగ్గింపు నేర్చుకుంటాం, దీనులుగా మార్చబడతాం. శ్రమల ద్వారా దేవుని ప్రేమ ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో మనం తెలుసుకుంటాం. శ్రమల ద్వారా క్షేమంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడపగలుగుతాం. కనుక అవసరతను బట్టి ఆయన నానా విధమైన శ్రమల చేత మనలను సిద్ధపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నాం కానీ మన లోకస్తులం కాదు. సముద్రంపై ఆ నీటి మీద పడవ ఉంటుంది. సముద్రంలో పడవ, దేని ప్రియబిడ్డలారా, సముద్రంలో ఎన్నో పడవలు ఉంటూ ఉంటాయి. దాని మీనింగ్ ఏమిటంటే ఆ నీటి మీద పడవ వెళుతూ ఉంటుంది కానీ పడవలోకి నీరు రాదు. పడవ సముద్రం మీద ఉన్నంత మాత్రాన సముద్రంలో ఉండే నీరు పడవలోకి రావడానికి వీల్లేదు, పడవ నీటిలోకి మునిగిపోవడానికి వీల్లేదు. ఆ పడవ మునగలేనంత వరకు, ఆ సముద్రంలో ఉండే నీరు పడవలోకి రానంత వరకు ఆ పడవ క్షేమకరంగా తేలుతూ ఉంటుంది. అంతేకాదు, ఆ పడవ ముందుకు వెళ్ళాలి అంటే ఆ పడవలో ఉండేవారు ఏం చేస్తారు అంటే ఆ యొక్క మరి డ్రైవింగ్ చేసి దాన్ని నీటి మీద నడిపించి తెరల ద్వారా కానీ ఇంజిన్ ద్వారా కానీ దేని బిడ్డలారా ఆ పడవను ముందుకు నడిపించి చేరవలసిన గమ్యాన్ని చేరుస్తూ ఉంటారు. మన విశ్వాస జీవితం కూడా అంతే. లోకంలో ఉన్నాం కానీ లోకస్తులం కాదు. దేవుడు మనకు చాలా విలువైన అందమైన జీవితాన్ని ఇచ్చాడు. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను పిలిచి, నశించిపోయిన మనలను పిలిచి, మనలను వెతికి రక్షించి తన రాజ్యానికి వారసులుగా చేశారు. ఇంకా మన దేవుని రాజ్యం వెళ్ళలేదు కనుక, ఇంకా పరదేశ్ కూడా వెళ్ళలేదు కనుక, ఈ లోకంలో కొద్ది కాలం మనం రక్షించబడిన తర్వాత దేవుని కోసం జీవించడానికి అవకాశం ఇచ్చారు కనుక మనం దేవుని కోసం జీవించాలి. అయితే ఈ లోకంలో దేవుని కోసం జీవించే వారికి తప్పకుండా శ్రమ కలుగుతుంది. ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని బైబిల్ చెబుతుంది. అయినను యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపించును. అంతేకాదు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరికీ కూడా హింస కలుగుతుందని బైబిల్ చెబుతుంది. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే అంత సుఖమే, అంత డబ్బే, అంత ఆరోగ్యమని ఎక్కడ చెప్పట్లేదు బైబిల్. యేసుక్రీస్తు ప్రభు వారే చెబుతున్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను జయించాను, నేను ఎలా జయించాను మీరు జయించాలనే ఆజ్ఞను దేవుడు మనకిస్తున్నాడు. నీతిమంతునికి కలుగు, నీవు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా బ్రతికితే శ్రమలు వస్తాయి. నువ్వు నీతి తప్పితే అన్నీ తప్పించుకోవచ్చు, శ్రమలు తప్పించుకోవచ్చు. నువ్వు మోసం బ్రతికినట్లయితే అన్నీ తప్పించుకోవచ్చు. ఎక్కడికక్కడ మోసం చేసి ఎక్కడ మాట అక్కడ మాట్లాడుతూ శ్రమ, దెబ్బ, ఇబ్బంది, అవమానం రాకుండా బ్రతకచ్చు. కానీ నువ్వు నీతిమంతురాలుగా బ్రతికినట్లయితే, నీతిమంతుడిగా దేవుని కోసం బ్రతికినట్లయితే ఎవరు నిన్ను వారవలేరు, ఎవరు నిన్ను ఇష్టపడరు. దేవుని బిడ్డలారా, మనము లోకంలో ఉన్నాం కనుక ఈ లోకం ఒక శత్రువు మనకు. దేని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని మరి ఎరిగిన తొలి దినాల్లో చాలామంది మనకు ఎదురుపడుతూ ఉంటారు. మన విశ్వాస జీవితంలో చాలాసార్లు అక్కడక్కడ ఒక్కొక్కసారి నింద కానీ, అవమానం కానీ, ఒంటరితనం కానీ, ఒక్కొక్కసారి ఏడుపు కానీ, లేనిపోయిన చెడ్డ మాటలు కానీ మన మీద వస్తూ ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, అటువంటి రోజు వచ్చినప్పుడు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే నా నామము నిమిత్తము మీకు అటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి మీ ఫలము నేను గొప్ప ఫలం ఇస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు వాగ్దానం చేశారు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. యేసు కోసం ఒకవేళ నింద అనుభవించిన, ఈ లోకంలో ఎటువంటి అవమానం అనుభవించిన, శ్రమ అనుభవించిన, హింస అనుభవించిన ప్రతి దానికి ఒక ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, బైబిల్ చెబుతుంది ఈ లోకం మనకు శత్రువే. మనం లోకంలో ఉన్నాం కానీ లోకస్తులం కాదు. లోకంలో నుండి దేవుడు మనను పరిశుద్ధత అనే గుంపులో, నీతిమంతులనే గుంపులో, పరలోక రాజ్యానికి చేరే ఆ యొక్క ఉన్నతమైన గుంపులో దేవుడు మనల్ని పెట్టాడు కనుక
ఆ పిలుపుకు తగినట్లే మనం జీవించాలి. ఇక దేని ప్రియబిడ్డలారా, ఈరోజు చెప్పుకునే అంశం ఏమిటంటే, ఏ శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడు? ఈ లోకంలో భూమి మీద ఉన్న మనుషులందరూ అంటే మన ఇంటిలోనే మనకు రక్త సంబంధాలు ఉంటారు. తల్లి, తండ్రి, అత్తమామ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోటికోడళ్ళు. దేని ప్రియబిడ్డలారా, ఈ విధంగా ఒక ఫ్యామిలీలోనే అందరూ బంధువులు ఉంటారు. అలాగని మన ఇంటి పక్క వారు మనమంటే కులమనే పేరుతోనో మతమనే పేరుతోనో వారు వేరు మేము వేరు అనుకుంటూ ఉంటాం. కానీ ఆది నుండి మనం చూసినట్లయితే దేని ప్రియబిడ్డలారా, ఈరోజు భూమి మీద ఉన్న సమస్త మానవాళి కూడా ఆదాము అవ్వ అనే ఒకే ఒక జంటకు పుట్టారు. ఆ జంట నుండి వచ్చిన సంతానమే ఈరోజు భూమి మీద ఉన్న సంతానం అంతా. మనం వెనకటికి వెళ్ళినట్లయితే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మనందరం కూడా ఎవరమంటే ఒక తండ్రి పిల్లలం. మనందరం సహోదరులుగా. దేని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే పరలోకమందున్న దేవుడు. ఆయనకు మనమందరం కూడా పిల్లలముగా, బిడ్డలంగా ఉన్నాం, కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం. కనుక మనం ఇరుగు పొరుగు వారు అనుకున్నా, వేరే వాళ్ళు అనుకున్నా, వేరే భాష మాట్లాడేవారు అనుకున్నా, వేరే దేశస్తులు అనుకున్నా, ఈ భూమి మీద ఒకే గ్రహం మీద ఉన్న దేవుడు సృష్టించిన ఈ సృష్టి, ఈ మానవులంతా కూడా మనం అందరం కూడా ఏదో ఒక రోజున అందరూ దేవుని ప్రేమను తెలుసుకుంటారు, తప్పకుండా తెలుసుకుంటారు. నరకానికి వెళ్ళేవారు మరి వారి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, మొండితనాన్ని బట్టి, వారి అవిశ్వాసం, అవిధేయతను బట్టి వెళ్ళేవారు దేవుని ఏర్పాటులో నరకం కోసమే కొద్దిమంది సిద్ధపరచబడ్డారు కనుక వారిని తప్పించలేం. అయితే దేవుని ఏర్పాటులో ఉన్న అందరూ రక్షించబడతారు కనుక, దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడతారు కనుక ఏ ఒక్కరిని తృణీకరించకూడదు. దేని ప్రియబిడ్డలారా, ఈ భూమి మీద ఏ మనిషి అయినా మనకు శత్రువు అని మనం అనుకున్నామంటే మనం పొరపడుతున్నట్టే. ఏ మనిషి మనకు శత్రువు కాదు, ఏ దేశం మనకు శత్రువు కాదు, ఏ యొక్క కులస్తులు మనకు శత్రువులు కాదు, ఏ మతస్థులు మనకు శత్రువులు కాదు. ఈ భూమి మీద మనం అందరము కూడా పరలోకమందున దేవుడు ఇచ్చిన ఒక కుటుంబం మనం. దేని బిడ్డలారా, అయితే ఈ మనుషుల్లోనే ఒకరికొకరు శత్రువులు. ఒక జాతికి ఇంకొక జాతి శత్రువు అని, ఒక కులానికి ఇంకొక కులం శత్రువు అని. దేని బిడ్డలారా, ఈ విధంగా ఎందుకు వచ్చినాయి అంటే దీని అంతటి వెనకాల ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఎవడు ఆ డైరెక్టర్ అంటే సాతాను. దేని బిడ్డలారా, కయ్యేను, హేబేలు అనే ఇద్దరు సొంత రక్త సంబంధులైన అన్నదమ్ములు ఉండేవారు. ఆదాము అవ్వమ్మకు పుట్టిన మొట్టమొదటి సంతానం కయ్యేను, తర్వాత హేబేలు. అయితే వారి ఇద్దరి మధ్య కూడా దేని బిడ్డలారా, ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోయింది. అంతేకాదు తన తమ్ముడైన హేబేలు మీద కయ్యేను అనే అన్నగారు చాలా ద్వేషాన్ని పెంచుకున్నాడు, అసూయని పెంచుకున్నాడు, వారవలేకపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుణం అంటే సాతాను నుంచి వచ్చింది. దేని బిడ్డలారా, ఆదాము అవ్వమ్మ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. కానీ సాతాను తెచ్చిన వైరాన్ని బట్టి, సాతాను వారితో పాపం చేయించడం ద్వారా ఆ భార్యాభర్తల మధ్య కూడా గొడవ వచ్చేసింది. అందువల్లనే దేవుడు అడుగుతున్నాడు, నేను తినవద్దని ఫలాలు నువ్వు తిన్నావు అంటే ఆదాము ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన, నాతో ఉండడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క స్త్రీయే తినమంటే నేను తినేశానని తన భార్య మీద పెట్టేశాడు. దేని బిడ్డలారా, చూడండి, ఆ ఒక్క మాటను బట్టి తన భార్య బ్రతికిన దినాలన్నీ కూడా దేవుని ముందు నా గురించి అలా చెప్తావా, నేను తినమంటే తినేశానని చెప్తావా అని ఎన్ని సంవత్సరాలు దెబ్బలాడి ఉంటుందంటారు. అంతేకాదు దేని ప్రియమైన బిడ్డలారా, నిజమే, నా జీవితాన్ని నువ్వే మోసం చేసావు, నిన్ను బట్టే నేను ఏదైనా తోటలోంచి గెంటివేయబడ్డానని ఎన్ని సంవత్సరాలు, సుమారు 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాము దేని బిడ్డలారా తన భార్య జీవితంలో చూసినట్లయితే ఎన్ని గొడవలైనవి అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొడవలకి? ఈ కారణం ఎవరు అసలు? దీని వెనకాల ఒక డైరెక్టర్ ఎవడంటే సాతానుగాడే. భార్యాభర్తకు వైరం తెచ్చేవాడు, గొడవలు తెచ్చేవాడు సాతానుగాడే. దేని బిడ్డలారా, భార్య భర్త ఏ మాత్రము కూడా సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. అక్కర్లేని కారణాలు, అనవసరమైన కారణాలు, వ్యర్థమైన కారణాలు తీసుకొస్తూ ఉంటాడు. అసలు దెబ్బలాడుకోవడానికో, ఏడిపోవడానికో, కొట్టుకోవడానికో అసలు కారణం అనేది ఉండదు. అది సరైన రీజన్ కూడా కాదు వాడు పెట్టేది. ఈరోజుని దేని ప్రియమైన బిడ్డలారా, మర్డర్లు చూడండి, లేక రేపులు చూడండి, లేక కొట్లాట్లు చూడండి, ఒకరి మీద ఒకరు అనేక రకాల నేరాలు మీరు చూడండి. ఆ యొక్క నేరాల్లో మనం చూసినట్లయితే
ఆ యొక్క ఒకరికి విరోధంగా ఒకరికి చేసిన క్షమించగలిగిన పాపాలు. అవి పెద్దగా మనం సీరియస్గా తీసుకునే పాపాలేమో కాదు. అవి క్షమించదగే పాపాలు అవి. కానీ ప్రతి చిన్నదానికి కూడా ద్వేషం పెంచుకొని, అసూయ పెంచుకొని, క్షమించే స్వభావం లేకుండా, ఓర్చుకునే స్వభావం లేకుండా, ప్రేమించే స్వభావం లేకుండా కఠినమైన హృదయాలుగా మార్చేసి, రాళ్లలాగా మార్చేసి మన హృదయాలను భార్యాభర్త మధ్య గొడవ పెట్టేవాడు సాతానే. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టేవాడు సాతానే. కయ్యనైతే చివరికి ఏం చేశాడో తెలుసా? చంపేశాడు తన తమ్ముడిని, కొట్టి చంపేశాడు. దేని ప్రియమైన బిడ్డలారా, సొంత అన్నదమ్ములు, ఒక తల్లి తండ్రికి పుట్టిన సొంత అన్నదమ్ములు అన్న తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఈ రోజున ఎన్ని చోట్ల తమ్ముడు అన్నని చంపడం, అన్నయ్య తమ్ముని చంపడం, అక్క చెల్లిని చంపడం, చెల్లి అక్కని చంపడం, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం, తల్లిదండ్రులు పిల్లలను చంపడం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శత్రుత్వం అంటే? సాతానుగాడే. దేని ప్రియమైన బిడ్డలారా, మోసపోవద్దు. నిన్ను మోసం చేస్తున్న మోసగాడి గురించి నువ్వు తెలుసుకోవాలి. వాడు పచ్చి మోసగాడు. వాడు నీ కుటుంబంలోనే నీకు శత్రువులు నిలబెడుతూ ఉంటాడు. నిజముగా తల్లిదండ్రులు మనకు శత్రువులు కాదు, భార్యాభర్త మనకు శత్రువులు కాదు. దేని బిడ్డలారా, అన్నదమ్ములు మన రక్త సంబంధులు మనకు శత్రువులు కాదు, మన బంధువులు మనకు శత్రువులు కాదు, మన ఇరుగు పొరుగు వారు శత్రువులు కాదు. అయితే శత్రుత్వాన్ని మనుషుల మధ్య తీసుకొచ్చేది సాతానే. దేని ప్రియమైన బిడ్డలారా, ఈరోజుని ఎంతమంది సాతాను దాడికి గురైపోతున్నారు, ఎంతమంది ఇటువంటి శత్రువు వేసే పన్నాగంలో పడిపోయి ద్వేషాలతో, పగలతో, అసూయలతో, ఒక ప్రక్కన సినిమాల ద్వారా కూడా దేని బిడ్డలారా ఎలాగ చంపాలి, ఎలాగ రోషాన్ని తెచ్చుకోవాలి, ఎలా కోపం తెచ్చుకోవాలి, ఎలా నరకాలి, ఎలాగ కాల్చాలి, ఎలాగ నాశనం చేయాలి, చివరికి మనిషి ప్రాణానికి విలువ లేకుండా, మనిషి జీవితానికి విలువ లేకుండా పిట్టలు కాల్చినట్టు కాల్చేసినట్లు ఒక ప్రక్కన సినిమా ఇండస్ట్రీ ద్వారా కూడా దేని ప్రియమైన బిడ్డలారా ప్రపంచంలో మానవుని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నువ్వేమి చూస్తున్నావు, ఏమి ఆలకిస్తున్నావు? ఓ నా సహోదరుడా, సహోదరి, నీకు మేలు చేసేది ఏమన్నా ఉందా? నీకు మేలు చేసేది ఏదైనా ఉందా? నీ జీవితంలో నీ జీవితాన్ని కట్టేది, నీ కుటుంబాన్ని కట్టేది ఎక్కడైనా ఉందా? ఓ నా సహోదరుడా, దేవుని మాటలు మేలు చేసే మాటలు, దేవుని మాటలు నీ కుటుంబాన్ని చక్కబెట్టే మాటలు, దేవుని మాటలు నీ జీవితాన్ని బాగు చేసే మాటలు, ఇటువంటి దేవుని మాటలకు విడిచిపెట్టి దేవుని మాటలను మర్చిపోయి నీకు నష్టం కలిగించేవి చూసి విని దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతోమంది ఏమైతే చూస్తున్నారో ఆ విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఇంటర్నెట్ ద్వారా అపవిత్రమైన చూసి, ఇంటర్నెట్ ద్వారా దేవుని బిడ్డలారా అపవిత్రమైన ఇతరుల శరీరాలను చూసి, చూడకూడనివి చూసి, వారికి సంబంధం లేని చూసి ఎంతమంది జీవితాల్లో దెయ్యాలు చొరబడుతున్నాయో, ఎంతమంది అపవిత్రులైపోతున్నారో, ఎంతమంది బుర్రలు పాడైపోతున్నాయో, వారి చదువులు పాడైపోతున్నాయి, కాపురాలు పాడైపోతున్నాయి. దేని బిడ్డలారా ఈరోజు ఎలాగా సాతాను ఎలాగ దాడి చేస్తున్నాడు, ఎలాగా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు మానవుడు గ్రహించలేకపోతున్నాడు. మనం ఎక్కడ చూసినా దుర్మార్గత విస్తరిస్తుంది, ఎక్కడ చూసినా వ్యభిచారాలు విస్తరిస్తున్నాయి, ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు విస్తరిస్తున్నాయి. ఒక ప్రక్క కోర్టులో, పోలీస్ స్టేషన్లో మనం చూసినట్లయితే విడాకులు, డైవర్స్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే అనాథలు పెరిగిపోతున్నారు, దిక్కు లేని వారు, దరిద్రులు పెరిగిపోతున్నారు, బెగ్గర్స్ పెరిగిపోతున్నారు, ఒంటరి జీవితాలు పెరిగిపోతున్నాయి. దేని బిడ్డలారా చాలా జాగ్రత్త. ఎవడు నీ శత్రువు? నీ శత్రువు సాతాను. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, బైబిల్ చెప్తుంది దేవునికి లోబడి ఉండండి, అపవాదిని గద్దించండి, ఎదిరించండి, వాడు మీ అద్దరుని పారిపోతాడని బైబిల్ చెప్తుంది. నువ్వు సాతానుని పారిపోయేలాగా చేయాలి అంటే, సాతాన్ని జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా చేయాలంటే ముందు దేవునికి నువ్వు లోబడాలి, దేవునికి నువ్వు లోబడాలి. నీ దేని బిడ్డలారా బైబిల్ చెప్తుంది నీ కోపమే నీకు శత్రువు. నువ్వు దేవుని కంట్రోల్లో ఉంటే నీ కోపం కూడా దేవుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని కంట్రోల్ ఎప్పుడైతే లేవో నీ కోపాన్ని సాతాను కంట్రోల్ చేస్తాడు. ఆ కోపం పడ్డమే కాదు, నువ్వు పాపం కూడా చేసేస్తావు. దేని బిడ్డలారా ఈరోజు మనం నేర్చుకోవాలి, ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. మన శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. ఎవరైనా ఒకవేళ ఈ లోకంలో దేని బిడ్డలారా మనుషులు అనేవాళ్ళు మనకు శత్రువులు అని మనం అనుకున్నట్లయితే
మరి ఆ శత్రువు పట్ల మనం ఏం చేయాలంటే బైబిల్ చెబుతుంది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయనని బైబిల్ చెప్తుంది. నిజమే. మొట్టమొదట మన ప్రవర్తన, మనకి ఎవరైనా శత్రువులు తయారయ్యారు అంటే అసలు మనం చేసింది మంచా చెడా? మనం చేసింది ఎవరికైనా కీడు చేసామా, మేలు చేసామా? దేని బిడ్డారా, ఒకవేళ మనం మంచి చేసి ఎవరికైనా మనం మంచి చేసి మేలు చేసి కూడా ఎవరైనా మనకు శత్రులుగా మారారు అంటే దేవుడు తప్పకుండా దేవుడే చూసుకుంటాడు. నువ్వు భయపడక్కర్లేదు. నీ పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు భయపడక్కర్లేదు. దేవుడు తప్పకుండా వాళ్ళు తెలుసుకునేలాగా, నీ మంచితనం ఏంటో తెలుసుకునేలాగా చేస్తాడు. నీకు లోబడేలాగా చేస్తాడు. నీ వద్దకు వచ్చేలాగా చేస్తాడు. వారు నీ ముందు తగ్గించుకునేలాగా చేస్తాడు. భయపడక్కర్లేదు. అయితే ఒకవేళ నువ్వు ఎవరికైనా కీడు చేసి, ఎవరికైనా నష్టం కలిగించి, ఎవరికైనా ఒకవేళ నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, ఈ వేటి ద్వారానైనా నువ్వు నష్టం కలిగించినట్లయితే అది మనలను మనం పరీక్షించుకోవాలి. అవును ప్రభా, పలానా విషయంలో అయ్యా నా ప్రవర్తనలో నేను తేడాగా ఉన్నాను, నా ప్రవర్తనలో నేను బలహీనంగా ఉన్నాను, పలానా విషయంలో నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, కాబట్టే నాకు ఈ శత్రువులు ఎదురయ్యారు. ఇదిగో నాయన, నన్ను నీకు లోబడుతున్నాను, నన్ను క్షమించు ప్రవ్వా, నా ప్రవర్తనను క్షమించు, సరిదిద్దు ప్రవ్వా, ఇది మొదలుకొని నేను నీకు ప్రీతిగా నేను జీవించాలని ఆశపడుతున్నానని దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ శత్రువులను మిత్రులుగా మార్చేస్తాడు. అంతేకాదు, బైబిల్లో ఒక చక్కటి వాగ్దానం ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు తెలియకుండా ఎవడైనా ఒకవేళ ఎటువంటి చీకటి శక్తులు పంపించినా పనిచేయదు, చేతబడి శక్తులు పంపించినా పనిచేయదు, ఎటువంటి దురాత్మ శక్తులు పంపించినా పని చేయదు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. శత్రువుని చూసి భయపడుతున్నావేమో, విజయం నీదే. ఓ నా సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో, విజయం నీదే. దేవుడు నీ శత్రువులను నీకు మిత్రులుగా ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. శత్రువులో ఉండే శత్రు మనసుని కోల్చగలిగిన వాడు ఆయన. నీ శత్రువులను పూర్తిగా అణగద్రొక్కువాడు ఆయన. నీకు శత్రువులు లేకుండా చేసేవాడు ఆయన. అవునా సహోదరుడా, సహోదరి, దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకు సాతాను భయంకరమైన శత్రువు. నువ్వు మెలకువగలిగి ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవుని ఆత్మను ధరించుకున్నట ద్వారా సాతాన్ని సులువుగా జయించగలుగుతావు. మనుషులు ఎవ్వరూ మనకు శత్రువులు కాదు. బైబిల్ చెప్తుంది, నీ శత్రువులు గూర్చి నువ్వు ప్రార్థన చేయాలి. నీ శత్రువులు ఒకళ్ళు నువ్వు శపించినా నువ్వు దీవించే మనసు కలిగి ఉండాలి. నీకు విరోధంగా ఏదైనా చేసినా వారిని క్షమించే మనిషిగా, వారి కోసం నువ్వు ప్రార్థించే మనిషిగా, సిలువలో మేకులు కొట్టినా, కాళ్ళు చేతిలో మేకులు కొట్టినా, తలపై ముండ్ల కిరీటం పెట్టినా, పిడిగొద్దులు గుద్దినా, ఉమ్ములు ఊసినా, దేని బిడ్డారా, ఎంత ప్రేమమయుడో తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ఆ ప్రేమ మనం ధరించుకోవాలి. అది మన ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమను అనుభవించు, ఇతరులకు పంచు. నీ శత్రువు సైతము కనబడినప్పుడు భోజనం పెట్టు. నీ శత్రువు ఆపదలో ఉంటే సహాయం చెయ్యి. నీ శత్రువు వచ్చి అప్పడిగితే నీ దగ్గర ఉన్నట్లయితే లేదని తప్పించుకోవద్దు, సహాయం చేయి తప్పకుండా. అవునా సహోదరుడా, నేను నీ కోసం ప్రార్థన చేయని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడా, నీ బిడ్డలను బలపరచు నాయన, మీ శక్తితో నింపు ప్రభువా. అయ్యా, మీ మనసు వారికి దయచేయి. శత్రువులను మిత్రులుగా మార్చండి. నీ బిడ్డలను నిలబెట్టమని, బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.